నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 44. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే మిర్రర్లో ప్రతిబింబిస్తున్న ఇషాన్వి రూపాన్ని మురిపంగా చూస్తూ తన మునివేళ్లతో ఆమె హెయిర్ను పక్కకి నెట్టి మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టిన అదవ్ మెడని చేత్తో తడిమి చిన్నగా ముద్దు పెట్టాడు. ఆదర సంతకానికి తనువు సన్నగా కంపించగా కళ్ళు మూసి తెరిచిన ఇషాన్వి వెంటనే తేరుకుని అదవ్ వైపు కోపంగా చూసింది. డైమండ్స్తో ఇంకా ప్రెట్టిగా మెరిసిపోతున్న ఈ బ్యూటిఫుల్ డైమండ్కి నా దిష్టి తగిలేలా ఉంది. అందుకే చిరుముద్దుతో దిష్టి తీసా. ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ చెప్పాడు అదు. అతని తేరిపారా చూసి ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది అని మోచేతితో అతని పొట్టెలో పొడిచింది. టక్కున వెనక్కి జరిగి నవ్వుతూ చూశాడు. నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా ఎక్కువైంది. ఇయర్ రింగ్స్ పెడతాను ఇలారా అన్నాడు డైమండ్ ఇయర్ రింగ్స్ చేతిలోకి తీసుకుంటూ. ఏం అవసరం లేదు, నేను పెట్టుకుంటాను. చేతిలో నుండి లాక్కుని పెట్టుకుంటుంటే చిరునవ్వుతో ఆర్తిగా చూస్తున్నాడు. అతని చూపులను తప్పించుకుంటూ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ పెట్టుకొని వెళ్దామా అంది. ఆమెను పైనుండి కింద వరకు ఒకసారి చూసి పర్ఫెక్ట్, ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ ఆమెకు చెయ్యందించాడు. అతని చెయ్యిని చూసి అందరి మోడల్స్ను ఇలాగే తీసుకెళ్తావా అని అడిగింది సందేహంగా చూస్తూ. అందరినీ నేనెందుకు తీసుకెళ్తాను, నువ్వు నా స్వీట్ హార్ట్ కాబట్టి తీసుకెళ్తున్నాను కమ్. ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తుంటే అతనితో పాటు అడుగులు వేసింది. స్టేజ్ పైకి జంటగా వస్తున్న ఇద్దరిని చూసి ఫ్లాష్ లైట్స్ అన్నీ ఆన్ చేసి తమ కెమెరాలకు పని చెప్పారు. ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, గివ్ యువర్ బెస్ట్ చక్కటి నవ్వుతో చెప్పి స్టేజ్ దిగి ఎదురుగా కూర్చున్నాడు అదవ్. కెమెరాస్ తన వైపు కంటిన్యూస్గా ఫ్లాష్ చేస్తుంటే డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసి తెరిచిన ఇషాన్వి నడుంపై చేతులు ఆనించి సైడ్కి చూస్తూ సూపర్ స్టైలిష్గా స్టిల్ ఇచ్చింది. మోడల్ లాగా యాటిట్యూడ్ క్యారీ చేస్తూ షార్ప్ లుక్స్తో కెమెరా వైపు చూస్తూ స్టన్నింగ్గా ఉన్న ఆమెను చూసి అవాక్కైపోయినాడు. మంత్రముగ్ధుడై కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు. ఫోన్ మాట్లాడి అప్పుడే లోపలికొచ్చి అదో పక్కన కూర్చున్న ప్రేమ్ స్టేజ్ వైపు చూసి వావ్, ఎవర్రా అమ్మాయి, చాలా బాగుంది అని నవ్వుతూ చూస్తూ తను ఇషాన్వి అని రియలైజ్ అయ్యి ఆశ్చర్యంగా అదో వైపు చూశాడు. రే, మన ఇషాన్వి. అవును, క్యూట్ స్మైల్తో తలాడించాడు. ప్రొఫెషనల్ టీం గైడ్ చేస్తుంటే ఫ్రాక్ చేతులతో పట్టుకొని స్టైల్గా క్యాట్ వాక్ చేస్తూ డిఫరెంట్ స్టిల్స్ ఇస్తున్న ఇషాన్విని కళ్ళు నోరు తెరిచి అలాగే చూస్తుండిపోయాడు ప్రేమ్. మై గాడ్, షీ సో ప్రెటీరా, యాటిట్యూడ్ అండ్ ప్రెజెన్స్ సూపర్ మోడల్లా ఉందిరా. ఇంకా వేరే మోడల్స్ ఎందుకు, ఇషాన్వితోనే మన డిజైన్స్ ప్రమోట్ చేయి, షీజ్ రాకింగ్ అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. అదో మురిసిపోతూ ఇషాన్విని మైమర్చిపోయి చూస్తున్నాడు. కెమెరామెన్స్ చెప్పినట్టు క్యూట్గా చిరునవ్వు చిందిస్తూ క్లోజప్ స్మైల్ ఇస్తూ వేరియస్ బ్యూటిఫుల్ స్టిల్స్ ఇస్తుంది ఇషాన్వి. అతనిపై ఎంత కోపం చిరాకు చూపించినా తను కమిట్ అయిన వర్క్ పట్ల అవేవి చూపించకుండా కమిట్మెంట్తో హార్ట్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్న తనని చూస్తే ఎంతో ముచ్చటేసింది అదవ్కి. ఆ డ్రెస్ అండ్ జ్యువెలరీపై షూట్ అవ్వడంతో మరో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది ఇషాన్వి. కాసేపటికి తను ప్రజెంట్ చేయాల్సిన మిగతా జ్యువెలరీ తీసుకుని అదవ్ వెళ్ళేసరికి బ్లాక్ స్లీవ్లెస్ వెస్టర్న్ ఫ్రాక్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్తో రెడీ అయింది ఇషాన్వి. అతను రాగానే మేకప్ ఆర్టిస్ట్ బయటకు వెళ్ళగా ఈ డ్రెస్లో కూడా చాలా బాగున్నావే, ప్రతి డ్రెస్ నీకోసమే డిజైన్ చేసినట్టున్నాయి అన్నాడు అపురూపంగా చూస్తూ. చాలే, ఇంకా ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి అని అడిగింది సందేహంగా. ఇంకా 4 డ్రెస్సులు. వాట్, 4? నా వల్ల కాదు, నీకు కష్టంగా ఉంటే నేను చేంజ్ చేస్తాను అదో అంటుంటే సిగ్గులేదు నీకు. చిరు కోపంగా చూసి భుజంపై ఒక్కటిచ్చింది. హెల్ప్ చేస్తానంటే కూడా కొడుతున్నావేంటే, సరే ఇది వేసుకో, లేట్ అవుతుంది మళ్ళీ. మరో డైమండ్ నెక్లెస్ తీసి పెట్టబోయాడు అదవ్. నేను పెట్టుకుంటానివ్వు అని తీసుకుంది ఇషాన్వి. నీకెందుకు ఇబ్బంది, నేను పెడతాను కదా. నెక్లెస్ పెట్టి దాంతోపాటు ముద్దు కూడా పెడతాం, ఏం అవసరం లేదు, వెళ్ళు, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాకు, అవి కూడా ఇచ్చేయి అని అతని చేతిలో రిమైనింగ్ బాక్సులు తీసేసుకుని వెళ్ళు అంది. నాటీగా నవ్వుతూ అడ్డంగా తలాడించాడు. నువ్వు ఇలా పిచ్చి వేషాలు వేశావంటే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. అమ్మో వద్దులే, వెళ్తున్నా, త్వరగా చేంజ్ చేసుకుని వచ్చి. ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ మీ. ఏం అవసరం లేదు, అమ్మాయి ఉంది అక్కడ, తను చేస్తుంది హెల్ప్, తమరు దయచేయండి. చిన్నగా నవ్వుకొని అదో బయటకు వెళ్ళగా ఆ జ్యువెలరీ వేర్ చేసి స్టేజ్పై ప్రత్యక్షమైంది. అలుపు లేకుండా మిగతా డ్రెస్సెస్లో డిఫరెంట్ జ్యువెలరీని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఇషాన్వి చివరగా స్కై బ్లూ కలర్ శారీలో బ్యూటిఫుల్ జ్యువెలరీతో ఇచ్చిన ప్రజెంటేషన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి అదోతో పాటు అందరి దృష్టిని ఆకట్టుకుంది. షూట్ అయిపోయాక కంపెనీ ఎండీగా స్టేజ్ పైకి చేరుకున్నాడు అదు. టుడే ఈజ్ రియల్లీ అ స్పెషల్ డే.
మై బెటర్ హాఫ్ మిసెస్ ఇషాన్వి అధవరానా బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ ది బ్యూటిఫుల్ డిజైన్స్ ఆఫ్ అవర్ కంపెనీ ఆన్ అవర్ రిక్వెస్ట్. ఫస్ట్ టైం అయినా షీ వాజ్ రియల్లీ అమేజింగ్. ఈశాను వైపు చిరునవ్వుతూ అడ్మైరింగ్గా చూస్తూ అదేవ్ చెప్తుంటే అక్కడున్న వాళ్ళంతా నవ్వుతూ క్లాప్స్ కొడుతున్నారు. థ్యాంక్ యూ అంది ఇషాన్వి సన్నన నవ్వుతూ. సార్ మీ ఇద్దరు కలిసి 1 ఫోటో ప్లీజ్ కెమెరామాన్ అడగడంతో ఓకే అంటూ ఇషాన్వి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు అదవ్. ఇషాన్వి చిరు కోపంగా చూస్తుంటే ఈ స్పెషల్ అకేషన్కి బ్యూటిఫుల్ మెమరీస్ ఇవి ప్లీజ్ అని ముద్దుగా చెప్పి అదవ్ హ్యాపీగా కెమెరాలకు స్టిల్ ఇస్తుంటే అందరూ ఉండడంతో మౌనంగా కెమెరా వైపు చూసింది ఇషాన్వి. మేడం స్మైల్ ప్లీజ్ తప్పదన్నట్టుగా చిన్నగా స్మైల్ ఇచ్చింది ఇషాన్వి. ముద్దుగా కనిపిస్తున్న ఇద్దరిని కాస్త దూరంలో జీవాతో పాటు నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు ప్రేమ్. ఇద్దరిని జంటగా కొన్ని పిక్స్ తీయడం అయ్యాక థ్యాంక్ యూ సో మచ్ ఈశాన్వికి షేక్ హ్యాండ్ ఇచ్చి అదవ్ కిందకొచ్చేయగా అక్కడున్న ప్రొఫెషనల్స్ అందరూ ఆమెను పొగుడుతూ తనతో సెల్ఫీలు తీసుకుంటుంటే కాస్త పొసెసివ్గాను ప్రౌడ్గాను ఫీల్ అవుతూ ముచ్చటగా చూస్తున్నాడు అదవ్. అందరూ పిక్స్ తీసుకున్నాక మేడం మాకు సెల్ఫీ ఇవ్వచ్చుగా చిరునవ్వుతో అంటూ తన దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్. చిన్నగా స్మైల్ ఇచ్చింది ఇషాన్వి. ఆమెతో సెల్ఫీ తీసుకున్న ప్రేమ్ చాలా స్టన్నింగ్గా ఉన్న విషయం ఈరోజు ప్రొఫెషనల్ మోడల్లా ప్రజెంట్ చేశాం అన్బిలీవబుల్ అంటూ ప్రేమ్ షేక్ హ్యాండ్ ఇవ్వగా థ్యాంక్ యూ ప్రేమ్ అతని చేతితో చేయి కలిపి ఈశాన్వి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళగా తన స్టాఫ్ అండ్ అఫీషియల్స్తో మాట్లాడి ఈశాన్వి దగ్గరికి వెళ్ళాడు అదవ్. డ్రెస్ చేంజ్ చేసుకుని ఈశాన్వి వస్తుంటే డైమండ్ సెట్స్ బ్యాగ్ పట్టుకొని వెనకాల వస్తుంది మరో అమ్మాయి. ఇషాన్వి జస్ట్ వెయిట్ అని చెప్పి ఆ అమ్మాయి అందించిన బ్యాగ్ తీసుకొని తనని వెళ్ళమని చెప్పి అన్ని బాక్సులు ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టాడు అదవ్. ఈశాన్వి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే నువ్వు వే చేసిన ఈ అన్ని డైమండ్ సెట్స్లో నీకేది బాగా నచ్చింది? జస్ట్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ అని అడిగాడు అదవ్. అన్నీ బాగున్నాయి యూనిక్ డిజైన్స్తో అని ఈశాన్వి అన్ని సెట్స్ చూస్తుంటే తనతో పాటు చూస్తున్న అదవ్ కళ్ళకి ఒక సెట్ బాగా నచ్చింది. ఈషుకి ఏది నచ్చుతుందో అని తన వైపే చూస్తున్నాడు అదవ్. అన్నింటిలోనూ నాకు బాగా నచ్చింది అంటే ఇది, దిస్ ఈజ్ సో ప్రెట్టి అండ్ క్యూట్. అదవ్కి ఏదైతే నచ్చిందో అదే చూపించింది ఇషాన్వి. అదవ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. రియల్లీ నాకు నచ్చింది నీకు నచ్చింది నైస్. తెలుసుకున్నావు కదా, ఇక వెళ్దాం పద. ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అబ్బా ఏంటది? ఈషు అంటుండగాని ఇద్దరికీ నచ్చిన ఆ డైమండ్ సెట్ను ఈషు మెడలో పెట్టేశాడు. ఏంటిది? ఫస్ట్ టైం మన కంపెనీ డిజైన్స్ ప్రజెంట్ చేసినందుకు ఆ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ గిఫ్ట్ సైడ్ తీయబోతున్న ఇషాన్వి. అది తీస్తే నువ్వు నన్ను భర్తగా ఒప్పుకున్నట్టే అన్న అదవ్ మాటలకు ఆగి అతని వైపు చూసి నువ్వు ఏమైనా అనుకో ఐ డోంట్ కేర్ అని నెక్లెస్ హుక్ రిమూవ్ చేయసాగింది. చెప్పానుగా, అది తీస్తే నన్ను హస్బెండ్గా ఒప్పుకున్నట్టే. అప్పుడు నీ మీద నాకు అన్ని రైట్స్ వస్తాయి. అది తీసేయగానే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. టక్కున ఆగి దిగున తల తిప్పి చూసింది. నిజం, అసలే నా పెదవులు నీ పెదవులతో జతకలపాలని చాలా అరటపడుతున్నాయి. అతని పెదవులను బొటన వేలితో తడుముతూ హస్కీ వాయిస్తో మత్తుగా చూస్తూ అన్నాడు అదవ్. మూతి బిగించి గురుగా కొన్ని క్షణాలు చూసిన ఇషాన్ని అన్నంత పని చేస్తాడని నెక్లెస్ రిమూవ్ చేసే ప్రయత్నం విరమించి ఆల్ రైట్, నాకు కూడా ఇది బాగా నచ్చింది కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్, బట్ నాట్ ఫర్ ఫ్రీ, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అంది సూటిగా చూస్తూ. హో రియల్లీ? నువ్వు ఎంత మనీ సెండ్ చేస్తే అన్ని ముద్దులు పెట్టిస్తాను. అదవ్ మాటలకి కళ్ళు విప్పార్చి చూసింది. నిజంగానే? నమ్మకం లేకపోతే ట్రాన్స్ఫర్ చేసి చూడు, చేస్తావా అని కొంటెగా కళ్ళెగరేశాడు. యూ హ్యావ్ గాన్ మ్యాడ్, పోరా అని అతని జుట్టు పీకేసి విసవిస నడుచుకుంటూ బయటకు వెళ్తుంటే ముద్దుగా చూస్తూ నవ్వుకొని ఆ సెట్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకుని ఆమె వెనకాలే కదిలాడు. అందరూ వెళ్ళిపోగా ప్రేమ్ జీవా వాళ్ళు తమ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రేమ్ ఇది లాకర్లో పెట్టేసి అని బ్యాగ్ అతనికి అందించి ఇషాన్విని ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను అని చెప్పాడు. అలాగే జీవాతో పాటు ప్రేమ్ వెళ్ళిపోగా ఈశాన్వితో పాటు స్టార్ట్ అయినాదు. కొద్ది దూరం వెళ్ళాక కారు ఆపడంతో మళ్ళీ ఏమైంది అని విసుగ్గా చూసింది. లంచ్ టైం అయింది, నీ బుజ్జి పుట్టకు ఆకలిస్తుంటుంది కదా, లెట్స్ గో. అదవ్ కారు దిగుతుంటే చాలా ఆకలిగా ఉండడంతో సైలెంట్గా కారు దిగి అతని వెనకాలే కదిలింది. ఇద్దరూ లోపలికి ఎంటర్ అవుతుండగా అనికతో పాటు అదే రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న సామ్రాట్ వాళ్ళిద్దరినీ చూసి మీ బావొచ్చాడు అని వాళ్ళ వైపు చూపించాడు. అతన్ని చూసిన హ్యాపీనెస్లో హాయ్ బావా అని అనిక అరుస్తుంటే చటుక్కున ఆమె నోరు మూసి తనతో పాటు కింద కొంగాడు సామ్రాట్. అప్పటికే అనిక పిలుపు అదవ్ చెవిని చేరడంతో వెనక్కి తిరిగి అన్ని టేబుల్స్ స్కాన్ చేస్తున్నాడు అదవ్. ఏంటటు చూస్తున్నావు?
తమరి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా ఇక్కడ? అడిగింది ఇషాన్వి. నీతోనే వేగలేకపోతున్నాను. నా ప్రాణానికి ఇంకొకరు కూడానా? పద. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మెల్లిగా పైకి లేచి చూశాడు సామ్రాట్. అల్లంత దూరంలో కూర్చున్న అదవ్ వాళ్ళని చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని అనిక నోటిపై నుండి చేయి తీసి కోపంగా చూశాడు. ఇహి అని పల్లికిలించిన అనిక సామ్రాట్ అలాగే చూస్తుంటే సారీ అంది మెల్లిగా. బీ కేర్ఫుల్ అనిక. వాళ్ళు మన ఇద్దరినీ ఒక దగ్గర చూశారంటే మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అలాగే అని తలాడించి ఇక వెళ్దామా అంది. నేను వెళ్తాను. మరి నేను అంది సందేహంగా చూస్తూ. నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళు. అనిక అర్థం కానట్టుగా చూస్తుంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అనికకు చెప్పాల్సింది చెప్పి బయట వెయిట్ చేస్తుంటాను అని సామ్రాట్ వెళ్ళిపోగా మెల్లిగా అదవ్ దగ్గరికి అడుగులు వేసి అతని కళ్ళను చేతులతో మూసేసింది అనిక. ఇషాన్వి చిరాగ్గా చూసింది. ఆమె చేతులను తడుము చూసి అనిక అని అదవ్ అనడం. నాకు తెలుసు బావా నువ్వు నన్ను ఐడెంటిఫై చేస్తావని అని నవ్వుతున్న అనికను చూసి ఒళ్ళంతా మండిపోయింది ఇషాన్వికి. అయినా ఎంతసేపు వెయిట్ చేయాలి బావా నీకోసం? అప్పుడెప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చావా? అది కూడా ఒక్కడివే రాకుండా ఈవిడని వెంటేసుకుని వచ్చావు. అనిక మాటలకు అదవ్ టేబుల్ స్కాన్ చేయడం గుర్తొచ్చి చురుగ్గా అదవ్ వైపు చూసింది ఇషాన్వి. హే అనిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డోంట్ బి సిల్లీ. ఇషాన్వి, అది పిచ్చిది, దాని మాటలు పట్టించుకోకు. అలా అంటావేంటి బావా? నువ్వేగా కాల్ చేసి మనం మీట్ అయ్యి చాలా రోజులైంది, ఒకసారి మీట్ అవుదామని ఇక్కడికి రమ్మన్నావు. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది బావా నువ్వు ఇక్కడున్నట్టు? షటప్ అనిక అని అదవ్ అంటుండగాని చైర్లో నుండి లేచింది ఇషాన్వి. ఎంజాయ్ యువర్ లంచ్, బాయ్ అని చెప్పి ఇషాన్వి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు అదవ్. లీవ్ మై హ్యాండ్. ఆమె సీరియస్ వాయిస్కి చెయ్యి వదిలేసి నేను చెప్పేది వినవే అని అదవ్ అంటున్నా వినకుండా కోపంగా బయటకు వెళ్ళింది ఇషాన్వి. ఇషాన్వి స్టాప్. అదవ్ వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది అనిక. దిగ్గున తల తిప్పి సీరియస్గా చూసి ఆమె చేయి విడిపించుకుని బయటికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది ఇషాన్వి. ఇషాన్వి తినకుండా ఆకలితో వెళ్తున్నందుకు అతని మనసు నొచ్చుకుంది. పోతే పోనీ బావా అంటూ అనిక వెనకాలే రాగా కోపంగా వెనక్కి తిరిగాడు అదవ్. ఆ తరువాత ఏం జరగబోతుంది? సామ్రాట్ అనికల ప్లాన్ల వల్ల అదవ్ ఇషాన్విల మధ్య దూరం పెరగనుందా, లేదా రివర్స్ అయ్యి ఇద్దరు దగ్గరవనున్నారా? సామ్రాట్ అనికలు కలిసి ఇంకా ఎలాంటి ప్లాన్లు వేయనున్నారు? చెన్నైలో ఆనంద్ భూమిల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.